హాయ్ అండి, నమస్తే. ఈరోజు కూడా ఒక మంచి వీడియో అండి. ఇలాంటి చపాతీ ప్లేట్లు ఒకటి ఉంటే దాన్ని వాడట్లేదండి. వాడకుండా ఉంటే మామూలుగా ఉత్తగా ఆడ పక్కన పెట్టడం ఎందుకని నేను దీన్ని ఇలా ఉపయోగించాను. మా ఇంట్లో 2 కలర్లు పెయింట్లు ఉన్నాయి, వైటు రెడ్. ఈ రెడ్ కలర్ పెయింట్ అనేది వేసేసానండి. వేసిన తర్వాత చూడండి ఎంత బాగా వచ్చిందో. చాలా బాగా వచ్చిందండి వేసినాక. మనం వేస్ట్గా పడేసే అన్నీ ఇట్లాంటివి కూడా ఇలా వేసుకుంటే చాలా బాగుంటుంది. నేనైతే చాక్ పీస్తో ముగ్గు గీసానండి. నాకు పెద్దగా డిజైన్లు ఏమి రావు, ముగ్గులు అయితే వచ్చు కాబట్టి ముగ్గు వేసాను. ఇప్పుడు ఇది వైట్ పెయింట్ అండి, చూడండి కొంచెమే ఉంది. తర్వాత దీన్ని నేను ఇలా ముగ్గు వేసుకుంటున్నాను. ముగ్గు వేసానండి దీనిపైన. భలే వచ్చిందండి వేసినాక. అయితే ఇది కొత్తదేనండి, కొత్తదే. కానీ ఇంతకుముందు మేము రెంటెడ్ ఇంట్లో కదండి ఉండేది. ఇంతకుముందు ఉన్న ఇంట్లోకి చపాతీ చేసుకునే దానికి బండ సరిలేదని తెస్తే నాకు ఇది కుదరలేదండి. నా చేత కాలేదు దీన్ని పని చేయటం. నేను బండ మీద ఫ్రీగా చేసేసేదాన్ని. తర్వాత దీన్ని వాడకుండా ఆడ పెట్టేసేస్తే దీన్ని ఇలా ఉపయోగించానండి నేను. దీనికి రెడ్ కలర్ పెయింట్ వేసి ఆరినాక ఇలా ముగ్గు వేసుకుంటున్నాను వైట్ కలర్ పెయింట్తో. అసలు భలే వచ్చిందండి, అందంగా వచ్చింది వేసినాక. మీరే చూద్దరు కానీ లాస్ట్కి ఎట్ట వస్తుందో. చక్కగా ఇలా వేసుకుంటే అయితే నేను ఇంతకుముందు ఈ పీటని పసుపు రాసి బియ్య పిండితో ముగ్గేసి చక్కగా దేవుడి దగ్గర వాడుకునేదాన్ని. దీపాలు పెట్టుకోవడం కానీ, హారతి పెట్టుకోవడం కానీ అలా కాదు. పెయింట్ ఉంది కదా, అది ఎండిపోతుంది, ఇంట్లో ఉన్నా కూడా పనికి రాకుండా అయిపోతుంది. ఇలా వేద్దామని ఐడియా వచ్చింది, వేసేసాను. ఐడియా రావటమే ఉపయోగించాను. కానీ బాగా వచ్చింది, నాకు బాగా నచ్చింది. మీ అందరికి కూడా నచ్చద్దు అనుకుంటున్నాను, ఎందుకంటే ఇంత అందంగా వచ్చింది కాబట్టి. వైట్ రెడ్ కాంబినేషన్ అంటే చాలా బాగుంటుంది కదండి. చూడండి ఎంత బాగా వచ్చిందో. ఇలా వేసానండి నేను ముగ్గుని. డిజైన్ రాకపోయినా ముగ్గు వేసుకున్నాను. ఇప్పుడు మా ఇంట్లో మామూలుగా అది వాటర్ పెయింట్ అంటారు కదా, చిన్నవి గ్రీన్ కలర్ అంటే అది పెట్టాను. కానీ అది వాడినాక పోయేటట్టు ఉందండి, తడి తగిలితే పోతుంది. ఆ గ్రీన్ అనేది సన్న చుక్కలుగా పెట్టాను అక్కడక్కడ. వైటే రెడ్డే చాలా బాగుంది ఈ 2 కాంబినేషన్ని. కానీ ఇది ఉంది కాబట్టి వేసాను. చాలా బాగా అనిపించింది. మీకు ఎలా అనిపించిందో నాకు కామెంట్ చేయండి. చూడండి ఎంత బాగుందో. పెట్టే కొద్దీ చాలా బాగుంటుంది. లాస్ట్కి సుద్దు ఎట్లా వచ్చిందో మొత్తం కంప్లీట్ అయ్యేటప్పటికి ఇదిగోండి ఇలా వచ్చిందండి. ఎంత బాగుందో అసలు చూసేదానికి. చాలా బాగుంది కదా, నాకైతే బాగా నచ్చిందండి. ఏదో మనం బయట నుంచి ఒక డిజైన్ కలర్ పీట తెచ్చుకున్నట్టు చాలా బాగుంది. ఇదిగో ఆరినాక ఇలా వచ్చిందండి. ఆరిపోయింది ఇప్పుడు. ఇదిగో ఇలా వచ్చింది చూడండి, బాగుంది కదా, చాలా బాగుంది. ఇదిగో ప్లేట్ అని చూపిస్తున్నాను. ఇప్పుడు ఇది ప్లేట్ అండి. ఇది కూడా ప్లేట్కి కూడా ఇలాగేసాను. ఇది చాలా రోజులైందండి వేసి. ఇదేంటంటే పాత ప్లేటు, వాడట్లేదు. దీనికి కూడా వేసాను. ఇది కూడా డిజైన్ లాగా వేసాను, కానీ కాకపోతే ఎక్కువ ఈ కలర్లు కారినా కూడా ఒక డిజైన్లా ఉందండి. ఇది నేను ఒక డిజైన్ వేస్తే అదొక డిజైన్గా తయారైంది. ఇంకా ఇది కూడా బాగుంది. ఈ 2 చాలా బాగున్నాయి, నాకు బాగా నచ్చినాయి. మంచిగా పెద్ద ఇల్లు, సోఫాలు అట్లాంటి వాళ్ళు ఉంటే ఇంట్లో అయితే ఎక్కడైనా సెల్ఫ్లో పెట్టుకుంటే డెకరేషన్ పర్పస్గా బాగుంటాయి. మాకేం పెట్టుకోవడానికి అంత పెద్ద ఇల్లులు కాదు, ఏదో దానికి వాడుకోవచ్చులే అని నేను వేసాను. ఇది అట్ట పెట్టండి, అట్ట మొక్క అండి. దీనికి కూడా వెనక చూడండి మూతలు అంటించేసి రెడ్ కలర్ వేసేసి వైట్ కలర్ ముగ్గేసాను. ఇది కూడా బాగుంది. దేవుడి ఫోటోలు కూడా పెట్టుకోవచ్చు దీని మీద. నేను మొన్న దేవుడి ఫోటో పెట్టాను, చాలా బాగుంది. మీకు అందరికీ ఇవి నచ్చుతాయి అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇదేనండి, మరొక మంచి వీడియోతో